అయ్యో, ఇంతకాలం ఈ భయంకరమైనటువంటి అపవాది రాజ్యంలో యాతన బాధనతో ఉన్నాము. ఒకవేళ ఈ రాజ్యంలోనే ఉండి నా జీవితకాలం అయిపోతే నేను అగ్నిలోకి వెళ్ళిపోతాను. దేవుడు నా కొరకు రాజ్యాన్ని స్థాపించాడన్న విషయము నాకు మారుమారు వినబడుతుంది. నేను ఆయన రాజ్యములో ప్రవేశించడానికి నేనేమీ యాత్రలు చేయక్కర్లేదు, యోర్దాను నదికి వెళ్ళక్కర్లేదు, ఇంకేమీ కాదు. నా గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని ప్రభువా నన్ను నీ రాజ్యంలోకి చేర్చుకోండి అని ప్రార్థన చేస్తే కృపగలిగిన దేవుడు, ఐశ్వర్యవంతుడైన దేవుడు ఆయన మనలను అంగీకరిస్తున్నాడు కదా. ఎంత సువార్త వినబడుతున్నా ఈ ఒక్క పని చేయనటువంటి వారు ఉన్నారా లేదా? అర్థమైందండి నేను అన్నమాట. నామకార్థంగా సమాజంలో పుట్టిన క్రైస్తవులుగా కొనసాగుతున్నారు, కానీ దేవుని రాజ్యములో ప్రవేశించే ఎంత అవకాశం ఉన్నా ఆ ఒక్కటి మాత్రము చెయ్యని క్రైస్తవులు ఉన్నారు.